నిడివన్ ప్రేక్షకులకు స్వాగతం. మన జీవితంలో ఒక్కోసారి మనం ఒక ప్రశ్న ముందు నిలబడతాం. ఎవరు ముఖ్యము? మనకి ఉపకారం చేసిన వారా? లేదా మన కుటుంబమా? కృతజ్ఞత మంచిదే, కానీ అది మన ధర్మాన్ని మించిపోతే ఏమవుతుంది? బాధ్యతలు మరిచి సేవ చేస్తే అది పుణ్యమా లేక పొరపాటా? ఈ ప్రశ్నకు సమాధానం ఒక ప్రాచీన శ్లోకంలో ఉంది. స్నేహ్యేవ నియుక్త వ్యాయ భృత్యాశ్చ భరతాని చ నహి చూడామణిం పాద ప్రభవేమితి భజ్యతే. దీని అర్థం కూడా తెలుసుకుందాం. జీవితంలో ఒక క్రమం ఉండాలి. ఎవరి పట్ల మనకి ప్రధాన బాధ్యత ఉందో వారికి ముందుగా న్యాయం చేయాలి. పాదానికి కిరీటం పెట్టరు కదా, అదే విధంగా ధర్మం కూడా తన స్థానంలోనే ఉండాలి. ఈ శ్లోకానికి మహాభారతంలోని ఒక పాత్రను తీసుకుని మనం వినబోతున్నాం. ఈ కథ మీ మనసును తాకుతుంది, మీ ఆలోచనలను మారుస్తుంది, మీ జీవితానికి ఒక దిశ చూపిస్తుంది. అయితే ఆలస్యం ఎందుకు? రండి, ధర్మ ప్రయాణాన్ని మొదలు పెడదాం. మహాభారతంలోని కర్ణుడు మన అందరికీ తెలిసినవాడే. అతనిది కృతజ్ఞతలో మునిగిపోయిన ధర్మ సందిగ్ధత. కర్ణుడు జన్మించిన క్షణమే విధి అతనికి పరీక్ష పెట్టింది. కుంతీదేవి వివాహం కాకుండా ఆ పుత్ర సంతానాన్ని కలిగి ఉండడం వల్ల అతనిని సమాజ భయంతో గంగా ప్రవాహంలో వదిలేసింది. సూతుడైన అధిరథుడు అతన్ని దత్తత తీసుకున్నాడు, పెంచాడు. చిన్ననాటి నుండే కర్ణుడు అవమానాలు, నిరాకరణలు ఎదుర్కొన్నాడు. గురుకులంలో అస్త్రవిద్య నేర్చుకోవాలనుకున్నప్పుడు కులం కారణంగా అతనికి అవమానం జరిగింది. ఎంతో బాధపడ్డాడు. ప్రతిభ నిరూపించే అగ్ని మండింది. అదే సమయంలో దుర్యోధనుడు అతని జీవితంలో ప్రవేశించాడు. సభలో అవమానించబడిన కర్ణుడికి అంగదేశ రాజ్యాన్ని ఇచ్చి గౌరవించి తన స్నేహితునిగా స్వీకరించాడు. ఆ రోజు కర్ణుడు దుర్యోధనుడిని దేవుడిలా భావించాడు. నా జీవితం నీకే అంకితం అని ప్రమాణం చేశాడు. కానీ కాలం మారింది. కృష్ణుడు, కుంతీదేవి వచ్చి నిజాన్ని చెప్పారు. నీవు పాండవుల అన్నవి, నేను నీ తల్లిని. ఆ మాటలు కర్ణుడి అంతరాత్మని చీల్చాయి. తల్లి కన్నీళ్లు, రక్తబంధం, ధర్మం, స్నేహితుడి ఉపకారం, కృతజ్ఞత. కర్ణుడి లోపల పోరాటం మొదలైంది. అతను ఆలోచించాడు. నేను ధర్మాన్ని ఎంచుకుంటే దుర్యోధనుడికి ద్రోహం చేసినవాడనవుతాను. నేను కృతజ్ఞతను ఎంచుకుంటే నా తల్లిని, అన్నదమ్ములను కోల్పోతాను. అతను కృతజ్ఞతను ఎంచుకున్నాడు. యుద్ధంలో అతను ధర్మానికి వ్యతిరేకంగా ఆయుధం ఎత్తాడు. తన సోదరుల మీదే బాణాలు వేశాడు. అతని వీరత్వం అపారమైన ధర్మం అతని పక్షంలో లేదు. చివరికి అర్జునుడి చేతిలో కర్ణుడు వీరమరణం పొందాడు. మరణించే క్షణంలో అతని కళ్ళల్లో ఒక ప్రశ్న, నేను సరైనదే చేశానా? ఆ ప్రశ్నకు సమాధానం మహాభారతమే ఇచ్చింది. కృతజ్ఞత ధర్మాన్ని మించకూడదు. కుటుంబ బాధ్యతలు మొదటివి. భావోద్వేగ నిర్ణయాలు వినాశనానికి దారితీస్తాయి. ధర్మమే చివరికి విజేత. పాదానికి కిరీటం పెట్టరు. ఉపకారం ధర్మాన్ని మించకూడదు. కాబట్టి మిత్రులారా, కర్ణుడి జీవితం మనకు ఒక గొప్ప పాఠాన్ని చెబుతుంది. కృతజ్ఞత గొప్ప గుణం. మనకు ఉపకారం చేసిన వారిని గౌరవించాలి, ఇది ధర్మమే. కానీ అదే కృతజ్ఞత మన కర్తవ్యాన్ని మరిచేంత గుడ్డిగా మారితే అది మన జీవితాన్ని నాశనం చేస్తుంది. కర్ణుడు దుర్యోధనుడి ఉపకారానికి బందీ అయ్యాడు. తల్లి ప్రేమను, సోదరుల బంధాన్ని, ధర్మపక్షాన్ని వదిలేశాడు. వీరుడిగా చరిత్రలో నిలిచాడు, కానీ ధర్మ విజేతగా నిలవలేకపోయాడు. ఇక్కడే మనకు ఆ శ్లోకం గుర్తు చేస్తుంది. పాదానికి కిరీటం పెట్టరు. అలాగే మన జీవితంలో కూడా ప్రతి విషయానికి ఒక స్థానం ఉండాలి. ముందు మన ధర్మం, మన బాధ్యతలు, మన కుటుంబం, తర్వాత స్నేహం, ఉపకారం, ఇతర బంధాలు. ఈరోజు మన జీవితంలో కూడా ఇలాంటి నిర్ణయాలు ఎదురవుతున్నాయి. భావోద్వేగాలతో కాకుండా ధర్మ బుద్ధితో నిర్ణయం తీసుకుంటేనే జీవితం శాంతిమయంగా మారుతుంది. కర్ణుడి కథ మనకు చెబుతుంది, కృతజ్ఞత ఉండాలి, కానీ వివేకం ఇంకా అవసరం. బంధాలు విలువైనవే, కానీ ధర్మం అత్యున్నతం. భావోద్వేగాలు కాదు, ధర్మమే మార్గదర్శి. మన ప్రతి నిర్ణయంలోనూ ఈ ప్రశ్న మనకు మనమే వేసుకోవాలి. నేను చేస్తున్నది ధర్మమా లేక భావోద్వేగమా? అదే నిజమైన జీవిత విజయం. ఒక్కసారి మీకు మీరే ప్రశ్నించుకోండి. మనల్ని నమ్ముకుని వచ్చిన, బాధ్యత తీసుకోవలసిన వ్యక్తులు ముఖ్యమా, బంధాలు ముఖ్యమా? దీనికి అర్థం బంధాలు తెంచుకోమని కాదు, దేనికైనా ఒక పరిమితి అవసరం. నేను చెప్పిన ఈ విషయాలలో ఒక్కటైనా మీ జీవితానికి కనెక్ట్ అయితే కామెంట్స్లో 100% అని పెట్టండి. మీ జవాబు, మీ ఆదరణ నాకు ఆయుధాలు. ఈ ధర్మ పోరాటంలో విజయాన్ని సాధించే శక్తినిచ్చే గొప్ప వరాలు. హరే కృష్ణ.